నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. నిజామాబాద్ జిల్లా సిరికొండ రేంజ్ పరిధిలో పలు అటవీ భూములు కబ్జాకి గురవుతున్నా చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న అటవీ శాఖ అధికారులు. సిరికొండ రేంజ్ రావుట్ల సెక్షన్ పరిధిలో 1997 నుండి 2026 వరకు కొన్ని వందల ఎకరాలు కబ్జాకు గురైనాయి. గతంలో 1997 కన్నా ముందు రావుట్ల సెక్షన్ పరిధిలో అటవీ భూములను కాపాడడానికి ఒక ప్రైవేట్ ఫారెస్ట్ అధికారి ఉండేవారని గ్రామస్తులు తెలిపారు. పట్టించుకుంటేనే మేలు. సిరికొండ మండలంలోని అటవీ భూముల్లో ఇటీవల మళ్లీ వందల సంఖ్యలో చెట్లను నరికినా అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆక్రమణలకు పాల్పడే వారిపై, అందుకు సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇది ఇలాగే కొనసాగుతుందని తెలిపారు. నిజామాబాద్ నియోజకవర్గం సిరికొండ మండల కేంద్రంలోని నూతనంగా ఏర్పడిన జంగూరు తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని మనం ప్రజెంట్ చూస్తున్నట్టయితే జంగూరు తాండాలో ఉన్నాము. జంగూరు తాండా పరిధిలో యొక్క ఫారెస్ట్ అటవీ ప్రాంగణంలో ఉన్నాము. 1997 నుంచి పడితే 2026 వరకు గతంలో ఉన్నటువంటి యొక్క భూములను చూసుకున్నట్టయితే, ఇప్పుడు చూస్తున్నట్టయితే పూర్తిగా కబ్జాలకు గురైనవి. దీనిపై ఎటువంటి స్పందన లేని గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్న అటవీ శాఖ అధికారులు దీనిపై తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేస్తూ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నట్టయితే 100 ఎకరాలు సాగులో ఉన్నాయి కాబట్టి దీన్ని ఎటువంటి సంఘటనలు కూడా, ఎటువంటి యొక్క ఫిర్యాదు మేర కూడా ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకొని యొక్క అధికారులు దీనిపై తొందరగా స్పందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరడం అవుతున్నది. ఇక్కడ చూస్తున్నట్టయితే 100 ఎకరాలు అన్యాయంగా అడవి సంపదను ఆక్రమించుకోవాలని చెప్పి చూస్తున్నారు ఈ యొక్క కబ్జాదారుల యొక్క అంతు తేల్చాలని చెప్పేస్తూ ప్రభుత్వాన్ని కోరడమైనది. నిజామాబాద్ నియోజకవర్గం సిరికొండ మండల్ నూతనగా ఏర్పడిన జంగూరు తాండా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఇక్కడ గతంలో 1977లో 2026 వరకు నిమ్మకు నీరెత్తినట్టుగా ఫారెస్ట్ అధికారులే కానీ గ్రామస్తులే కానీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. కబ్జాలకు గురి అవుతున్న అడవి సంపదను ఎటువంటి ఫిర్యాదులు చేసినా కానీ ఎటువంటి స్పందన లేదు. ఇక్కడ చూస్తున్నట్టయితే 100 ఎకరాలు సాగు చేస్తున్నట్టున్నది. ఇది గతంలో కాదు, గత ఏడాది నుంచి 6 నెలల లోపని సాగు చేసినట్టుగా కనబడుతుంది మనకి. ఇక్కడ ప్రభుత్వం దీన్ని దృష్టిలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేస్తూ ప్రభుత్వాన్ని కోరడమైనది. ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ అక్రమానికి గురైన కబ్జాదారులు కూడా బాగా ల్యాండ్ సాగు చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే స్థానికులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి. మేకలు కట్టుకుంటా తోడు భూములు మొత్తం కబ్జా చేస్తుర్రు. మొత్తం ఇక మా విలేజ్ వాళ్ళకు బలరకు కానీ జాగా, ఆవులకు కానీ జాగాలు లేకుండా చేస్తారు. బలరు మేపుతుంది పోతే లేదు, గోదావరిలో తణుకు లేదు, మేకల దిగ తణుకు లేవు. ఫారెస్ట్లా అంటే ఆవు లేకుండా అయితే ఫారెస్ట్ అన్నది బరాబరి అన్నది వాళ్ళందరూ లేరు. ఓన్లీ డ్యూటీ అన్న కానీ బరాబరి చేస్తలేరు. డ్యూటీ బరాబరి చేసిన వాటికి ఇంత స్థలం ఫారెస్ట్ ఇది ఓళ్ళు కూడా రాకపోతుంది. చెట్టు లేదు, ఏమీ లేదు. మొత్తం చెట్లను ఫుల్ నరికేసుకుంటా మొత్తం ఫారెస్ట్ భూమిని అంత ఆగం పట్టిస్తారు. సార్ ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఇక్కడ కబ్జా కూడా చాలా కబ్జా గురైనట్టున్నది. ఇక్కడ మీరు ఆరోపణ గత 30 సంవత్సరాలుగా
గత 30 సంవత్సరాలుగా ఇక్కడ అన్నది ఎంతో మంచి చాలా పచ్చదనం ఉంటుంది, చాలా చెట్లు ఉంటుంది. అవిట్లని ఇప్పుడు చూద్దామన్నా కానీ లేవు, మొత్తం సాఫ్ చేసేసారు. ఇదంతా ఫారెస్ట్ వాళ్ళనే, ఫారెస్ట్ వాళ్ళు వస్తారు చూసి ఇక్కడ ఫారెస్ట్ వాళ్ళ మద్దతు కూడా ఉన్న కనసాగలలో జరుగుతున్నాయని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్. ఫారెస్ట్ బరాబర్ ఉంది. ఫారెస్ట్ ఏరియాలకు ఒక 10,000-20,000 లంచం ఇచ్చుకుంటా ఫారెస్ట్ వాళ్ళకు ఇక్కడ కబ్జాదారులు పోడు భూములు అనే ఒక సాకుతోని ప్రతి ఒక్క భూములను కబ్జా చేస్తున్నట్టు మనకు కనబడుతున్నాయి. ఇంతకు ముందు ఇక్కడ దాదాపు ఒక 100 ఎకరాల పైన ఇక్కడ కబ్జా చేసినట్టు మనకు కనబడుతున్నది. మీరు ఎట్లాంటి స్పందిస్తున్నారు దీనిపైన? ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు రానున్న రోజులలో కనుమరుగు అయిపోయేలా ఉంది. 2030 లోపల ఈ గుట్ట అనే ఒకటి మనకు చూసినట్టు అడవి సంపద అనేది లేకుండా పోతుంది, అంతా అయిపోతుంది. అలా ఇబ్బంది ఉన్నది మాకు కూడా, విలేజ్ వాళ్ళకి బాగా. ఒక్క గొడ్డు పోతందుకు జాగా లేదు. మళ్ళీ వర్షాకాలం వస్తే ఆవులను బేలను మేపమన్నా కానీ జాగా లేకుండా వేస్తారు, మొత్తం అంత ఇబ్బంది అవుతుంది. ఇంకా మరి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకు చాలా రోజులు అవుతుంది కదా, ఇది ఎన్ని రోజులుగా సాగు చేస్తున్నారు ఇక్కడ భూములు? ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల నుంచి. అంతకన్నా ముందు చాలా బాగుండే, బాగా భయపడుతుండే. ఇప్పుడు అసలు ఏం లేవు, వాళ్ళే పైసలు లంచం తినకుండా మరియు అంతే. మరి అదేవిధంగా ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు కూడా దీన్ని అరికట్టడానికి కూడా ఎటువంటి మీరు ఇంతవరకు చర్యలు తీసుకుంటలే. ఫారెస్ట్ అన్నది చర్యలు తీసుకుంటా, వాళ్ళు ఏ జాబ్ చేస్తలేరా అది ఎవరికి కూడా తెలియదు. వాళ్ళు జాబ్ చేసేటట్టు ఇదంతా ఎట్లా కాలవుతుంది. ఎంత పచ్చదనం ఎంత సూపర్ ఉండే, అంత బయలు అయిపోయింది. అంత 100 ఎకరాలు 100 ఎకరాలు ఇక్కడ సాగు చేస్తున్నట్టు మనకు కనబడ్డది. ఇక్కడ 100 ఎకరాలు పైన అయితే. ఇప్పుడు ఆల్రెడీ ఫారెస్ట్ అధికారులకు మీరు ఎన్నిసార్లు ఫిర్యాదు ఇచ్చినా కానీ ఎటువంటి చర్యలు తీసుకుంటలేరా? ఫారెస్ట్ అన్నది అంతే కదా, ఇక్కడికి అలా పెంచితే అసలు ఎటువంటి కన్ను సైకిళ్ళ మీద జరుగుతున్నా కానీ ఎటువంటి స్పందన లేదు. ఉంటే ఈ మాదిరిగా ఎన్నడు కాకపోతుంది. స్పందన అన్నది ఇక్కడ ఏం లేదు. ఓకే సరే, ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇక్కడ ఎటువంటి స్పందన లేదు. ఈ కబ్జాకు గురి అవుతున్న దాదాపు 100 ఎకరాలు ఇక్కడ మనం చూస్తున్నట్టు నిజామాబాద్ డిస్టిక్ సిరికొండ మండల్ రావుట్ల గ్రామంలోని నూతనంగా ఏర్పడిన జంగ్లూరు తాండాలోని ఈ యొక్క పై భాగంలో దాదాపు 100 ఎకరాల పైన సాగు చేయడం మనకు కనబడుతున్నాయి. కూడా చూస్తున్నట్టయితే మనం స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశాము. వీళ్ళు కూడా చెప్తున్నారు ఇప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోలేరు కాబట్టి మనకు ఫారెస్ట్ అధికారుల పైన కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకొని వాళ్ళని తక్షణమే అయితే సస్పెండ్ అయినా చేయాలి, లేకపోతే ఈ యొక్క ఇచ్చిన భూమి ఇచ్చిన పట్టాలు కూడా దాన్ని తిరిగి రికవరీ చేయాలని చెప్పేసి మనము ప్రభుత్వానికి కోరుతున్నారు. ఆల్రెడీ మనకు చూస్తున్నాం కదా, స్థానికులు చెప్పడం జరిగింది. ఇదే విధంగా మనము గతంలో 30 సంవత్సరాలు 1997 నుంచి పడితే 2026 వరకు దాదాపు ఒక 30-32 సంవత్సరాల గడువులో 30 సంవత్సరాల గడువులో ఎంతవరకు ఉండే ఒక ఫారెస్ట్ని ఎంతవరకు ధ్వంసం చేసిరో కబ్జాదారులు మనకి ఇప్పుడు శూన్యంగా కనబడుతున్నది. దీన్ని వెంటనే అరికట్టాలని చెప్పేస్తూ ప్రభుత్వాన్ని కోరుతున్న గ్రామస్తులు, అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికులు. నేను చిన్నప్పటి నుంచి ఈ భూమి ఆకు అది నింపుతుంటిమి. ఈడ ఇప్పుడు ఇది కబియా ఓళ్ళు వేసుకుంటున్నారు. వాళ్ళు గోదలు మేసేది కబియా వేసుకుంటున్నారు, ఓళ్ళు చేసుకుంటున్నారు. కానీ కబియా వేసుకుంటున్నారు. ఫారెస్ట్ అన్నది మన అందులో ఫారెస్ట్ అన్నది కరెక్ట్ లేదు. గత సంవత్సరం అంత లోపల మంచి ఎన్ని సంవత్సరాలుగా ఈ భూమిని సాగు చేస్తున్నారు? గత సంవత్సరం క్రితం నుంచి ఈ భూమిని సాగు చేస్తున్నారా? ఎటువంటి ఇప్పుడు ఈ యొక్క పని వల్ల ఊళ్ళోకి జీవరస్తులు వస్తున్నాయా? మరి మీ గతంలో మీరు చిన్న ఉన్నప్పుడు ఎట్లా ఉండే గుట్ట, ఇప్పుడు ఎట్లా ఉంది? సాపి ఎత్తురు. మరి మీరు ఫారెస్ట్లకు చెప్పిర్రా? ఫారెస్ట్లకు ఫిర్యాదు చేసిరా? చెప్తే పట్టించుకుంటలేరు. అంటే నెల జీతం వస్తాయి, జేబులు అయిపోయాయి. అంతేనా? ఇది ఇక్కడ మనం చూస్తున్నట్టయితే ఇది సంగతి. ఫారెస్ట్ అధికారులు ఎప్పుడు వచ్చినా కానీ జేబు నిండితే సరిపోతుంది అలానే మా వాక్యాలు మనకు వినిపిస్తున్నాయి. ఓకేనా, చెప్పండి. ఇంకా 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 ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినాయి ఇక్కడ? గతంలో కూడా
ఒక అధికారిని కూడా హత్య చేసినట్టుగా మనకు ఫారెస్ట్ అధికారిని కూడా హత్య చేసినట్టు కాదు, ఇట్లా మన కొట్టినట్టుగా దాడులకు పాల్పడ్డట్టుగా కూడా మనకు ఎవిడెన్స్ ఉంది. అదే 1999-98 ముందు చౌకీదారి అప్పట్లో దాడులకు పాల్పడ్డారంట కదా. ఆడామె ఉండే మంచిది, ఆడామనే మంచిగా వేసింది, కానీ ఈ మూగోళ్ళు వచ్చిన వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు బై డ్యూటీ అన్నది చేయటం లేదు. ఓకే, మొగుడు కన్నా ఆడితే పోపు ఆడామనే మంచిగా వేసింది. వీడు వేస్ట్, మొగుడు అన్నది వేస్ట్, ఆడిది పోపు ఆపింది. మొగుడు ఏం ఆపలేడు, జేబులు ఇడితే అయిపోయాయి నెలకు. ఇంకా అమ్మ మరి ఇంకెటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి, ఎటువంటి మనకు కావాలి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కనిపిస్తున్నాయి మనకి ఇక్కడ. ఇన్ని ఎకరాలుగా సాగు చేస్తున్నారు కదా, ఏమనిపిస్తుంది? ఇంత మాట్లాడవు ఎన్ని ఎకరాలు, దాదాపు 8 ఎకరాలు ఇది కబ్జాలో ఉన్నది. ఒక 100 నుంచి 100 చిల్లర ఎకరాలుగా మనకు కనబడుతున్నది ఇక్కడ. ఉన్నది అంతే ఉన్నది, కానీ ఇంకా చేసేటి ఎత్తున్నారు. ఇప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళపై దాడులకు పాల్పడుతున్నారని మనకి వినిపిస్తుంది. అవునా, ఇది నిజమేనా? ఇంతవరకు నిజం. ఎవరైనా వచ్చినా కానీ వాళ్ళ మీకు కొట్టకందుకు పోతున్నారా? పొడికారం పోసుకో, నిజమే, పొడికారం పోస్తున్నారు. పొడికారం పోస్తున్నారా? ఓళ్ళమ్మ ఆడోళ్ళమ్మ వాళ్ళ ఆడోళ్ళ కబ్జాదారులా? కబ్జాదారులే. ఇంకేమైనా ఉన్నాయా చెప్పాల్సినవి మీరు ప్రభుత్వానికి? ఇప్పుడు మీరు మొత్తం మీదిగా ప్రభుత్వానికి మీరు ఆ ఫారెస్ట్ వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారు? అడవిని కాపాడాలనుకుంటున్నారా? కాపాడాలా, అడవిని కాపాడంది ఎట్లుంటుంది మరి ఇప్పుడు ఇప్పుడు ఆ పట్టాలు వచ్చినవి కూడా బుక్కులోని పట్టా వచ్చిన భూములను కూడా వాపస్ తీసుకోవాలని చెప్పేసి మనకు ఇంతకు ముందుగా మాట్లాడిన ఒక మాట్లాడిన అభ్యర్థి చెప్తుండే, ఒక స్థానిక అభ్యర్థి. మరి మీరు ఎలా అనుకుంటున్నారు? ఇప్పుడు వచ్చిన పట్టాలు కూడా వాపస్ తీసుకోవాల్సిందే కదా. ఇదే ఎందుకంటే రానున్న రోజులలో మనకు గుట్ట అనేది కనుమరుగు అయిపోయాల్సింది, అడవి అనేది కనుమరుగు కావే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కంపల్సరీ ప్రభుత్వాన్ని ఏమని కోరుకుంటారు, ఏమని చేయాలనుకుంటున్నారు? మంచిగా వేయాలని కోరుకుంటున్నాం. మన కాపోళ్ళు మంచిగా వేసుకున్నాలని గవర్నమెంట్. అయితే ఇప్పుడు వచ్చిన భూములని ఇప్పుడు వచ్చిన భూములను కూడా రద్దు చేయాలి. ఇప్పుడు మొన్న పంచిన భూములను కూడా కేసీఆర్ పరిపాలన వచ్చిన భూములను కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు, అంతేనామా? మీరు కూడా మీకు ఆఖరిగా మీరు మాట్లాడాల్సింది ఏమని కోరుకుంటున్నారు చెప్పండి సార్. మరి మాట్లాడేది అది ఒకటే కోరిక. ఇప్పుడు కేసీఆర్ అందరిలో పట్టొచ్చినవి కూడా ఫారెస్ట్ భూమి వాపస్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఓకే, మీరు చెప్పండి సార్. మీరు చెప్పి కూడా ఎలా అనుకుంటున్నారు? అలాగే అంటే వచ్చిన పట్టాలు కూడా మీరు వాపస్ తీసుకోవాలని చెప్పేసి మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారా? ఓకే, మీరు రాష్ట్రంగా మీ ప్రభుత్వానికి ఏమని చెప్పాలనుకుంటున్నారు? తీసుకోవాలి, పట్టాలు తీసుకోవాలి, రిటర్న్ తీసుకోవాలి, చేయాలి. ఓకే, ఇది అడవి సంపదను మీరు యథావిధిగా యథాస్థానానికి గత 30 సంవత్సరాలుగా ఎలా ఉన్నదో అదే విధంగా ఇప్పుడు ఎలా ఉండాలి. ఓకే, చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నట్టే ఆల్రెడీ స్థానిక ప్రజలను మనం కనుక్కున్నాము. ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా ఈ భూమిని సాగులో ఉన్నాయి. కాబట్టి ఇది కేసీఆర్ ఇచ్చిన ప్రభుత్వంలో ఇచ్చిన పోడు పట్టాలని దీన్ని తిరిగి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుకుంటున్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వ అధికారులను కోరుకుంటున్నాము.